100% బౌండ్ స్క్రిప్ట్ చదివి గానీ నేను ఆ స్క్రిప్ట్‌కి ఓకే చెప్పను సార్. ఓహ్! అండ్ ఐ హావ్ నాకు కొన్ని ఫ్రెండ్స్ కూడా ఉన్నారు సార్. క్లోజ్ ఫ్రెండ్స్ రైటర్స్ చెన్నైలో. లైక్ ఐ యామ్ వెరీ కన్‌ఫ్యూజ్డ్. ఓకే. బట్ 3 నెలలు తిప్పించే క్రమంలో మీకు ఏమిటి నచ్చింది? ఏమిటి నచ్చక మీరు అన్ని డౌట్‌లు మీకొచ్చాయండి? వెన్ హి నరేటెడ్ ది స్టోరీ టు యూ? ఫస్ట్ నరేషను కొంచెం క్లారిటీ లేకుండా చెప్పారు సార్ ఆయన. ఫోన్‌లోనే చెప్పారు నాకు. తమిళ్‌లో వేరే చెప్పాడు. అది పెద్ద తప్పు. అది పెద్ద బూతు. ఆ! నాకు తెలుగు వచ్చు కదా! మనం సరదాగా తెలుగులో మాట్లాడుకోవచ్చు కదా! హ్యాపీ, హ్యాపీ, హ్యాపీ. హ్యాపీగా మాట్లాడుకోవచ్చు. నాకు తమిళ్‌లో చెప్తే ఎందుకు బాబు నువ్వు కష్టపడతావు? 1 అవర్ నరేషన్ చెప్పాడు ఇంతకి. అమ్మా! ఈయనకి తెలుగు రాదేమో అని నేను అనుకుంటున్నాను. రాని తమిళ్‌లో గంట సేపు చెప్పు. తెలుగైనా తెలుగు రాదని నేను అనుకున్నాను. ఎంత నరకం నాకు అది. అర్థం అవ్వలేదు. ఎందుకు చెప్తున్నాడబ్బా తమిళ్‌లో అని. దాని తర్వాత లాస్ట్‌కి ఒక క్వెషన్ అడిగా. ఒకే క్వెషన్ అడగచ్చా మిమ్మల్ని? ఆ! ప్లీజ్ మేడం అన్నాడు. మీకు తెలుగు వచ్చా అని అడిగా. వచ్చు. అప్పుడు ఎందుకు బాబు ఇంతసేపు నాకు తమిళ్ రాని తమిళ్‌లో చావగొట్టావు నువ్వు. తెలిసి తెలియకుండా. దెన్ అగైన్ హి నరేటెడ్ మీ. ఎందుకు తమిళ్‌లో ఎందుకు చెప్పారు మీరు? చెప్పు బాబు. తమిళ్‌లో ఎందుకు చెప్పారు? యాక్చువల్‌గా మహేశ్వర్ రెడ్డి సార్ మీరు యూ హ్యావ్ టు ఆయన కంప్లీట్ పర్టిక్యులర్ ఆన్సర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. చెప్పానండి. నేను ఇంకేదో కాన్ఫిడెంట్‌గా అడుగుదాం అనుకుంటున్నాను మిమ్మల్ని. ఐశ్వర్య రాజేష్ గారు. ఏంటి సార్? ఏం లేదు. ఇప్పుడు మీరు ము తమిళ్‌లో చెప్పాడు సరే. ఫస్ట్ టైమ్ కథ నచ్చలేదు. ఎందుకంటే సో బికాజ్ హి డిడ్ దెన్ నాట్ వాట్ ప్రాపర్. హ్యాపెండ్ సార్? ఆ! ఇప్పుడు ఎప్పుడు నా స్క్రిప్ట్స్ అన్ని నేను చదువుతాను సార్ ఫుల్ స్క్రిప్ట్. ఓకే. తమిళ్‌లో కూడానా? తమిళ్‌లో కూడా. ఓకే. 100% బౌండ్ స్క్రిప్ట్ చదివి గానీ నేను ఆ స్క్రిప్ట్‌కి ఓకే చెప్పను సార్. ఓహ్! అండ్ ఐ హావ్ నాకు కొన్ని ఫ్రెండ్స్ కూడా ఉన్నారు సార్. క్లోజ్ ఫ్రెండ్స్ రైటర్స్ చెన్నైలో. లైక్ ఐ యామ్ వెరీ కన్‌ఫ్యూజ్డ్ విత్ ద స్క్రిప్ట్. నాకు సమ్‌టైమ్స్ ఒక ఒపీనియనేటెడ్ నేను తీసుకుంటాను సార్ నా స్క్రిప్ట్స్ ప్రకారం. ఓకే. సో నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ డైరెక్టర్స్ ఉన్నారు, రైటర్స్ ఉన్నారు. ఐ హావ్ అ టీమ్ లాగా పనిచేస్తాం సార్. సో ఐ మేక్ దెమ్ రీడ్. మేము నా ఇంటి కింద ఒక చిన్న ఆఫీస్ రూమ్ ఉంది. ప్రతి కథని ఒక నలుగురు ఐదుగురు డిస్కస్ చేస్తాం సార్. ఇప్పుడు మీకు ఒక ఒపీనియన్ ఉంటుంది. మీకు ఒక ఒపీనియన్ ఉంటుంది. సమ్‌టైమ్స్ సమ్ పీపుల్ విల్ లైక్ ద ఫిల్మ్, విల్ నాట్ లైక్ ద ఫిల్మ్. ఎంత ఎక్స్ట్రార్డినరీ ఫిల్మ్ ఉన్నా కొన్ని మందికి నచ్చదు. నచ్చవు. సో ఐ వాంట్ టు నో వై యూ డిడ్ంట్ లైక్ ద ఫిల్మ్. సో ఐ వాంట్ టు నో యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ అని మేము ఒక డిస్కషన్ చేస్తాం. సో దట్స్ ద సేమ్ వే నాకు దర్శన్ కథలో ఐ వాజ్ నాట్ ఏబుల్ టు టేక్ వన్. నేను ఫుల్ స్క్రిప్ట్ చదివాను సార్ బౌండ్. హ్మ్. దెన్ ఐ మేడ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ రైటర్ హూ ఇస్ అ తమిళ్ గై హూ రెడ్ ద స్క్రిప్ట్. సవరి ముత్తు అని చెప్పి హీ రెడ్ ద స్క్రిప్ట్. దెన్ ఐ టుక్ సవరీస్ హెల్ప్ అనమాట. ఐ సెడ్ సవరి இது எனக்கு கொஞ்சம் கன்ஃபியூஷனாக இருக்குது. இது எப்படி இப்படி தமிழில் ஒர்க் அவுட் ஆகுமா, தெலுங்குல ஒர்க் அவுட் லைக் వీ హ్యావ్ లైక్ 2-3 అవర్స్ డిస్కషన్ సార్. ఓహ్! ఇట్స్ నాట్ లైక్ ఒక స్క్రిప్ట్ మనం ఊరికే యాక్సెప్ట్ అలా చేసేయండి సార్. నేను కొంచెం టైం తీసుకుంటాను అవునులే. బికాజ్ ఐఎమ్ వెరీ కేర్ఫుల్ చూసింగ్ మై ఫిల్మ్స్. అప్పుడు శబరి మేను వి గాట్ ఇన్ టు అ కాల్. వీ హ్యాడ్ 2 అవర్స్ కాన్ఫరెన్స్ కాల్. ఓహ్! తనకి తెలుగు రాదు అతనికి. హ్మ్. తినకి తమిళ్ రాదు. వచ్చు అనుకుని కథ చెప్పాడు నాకు. యాక్చువల్‌గా రాదు. సో మేము ముగ్గురు ఇంగ్లీషు, తమిళ్, తెలుగు అలా డిస్కస్ చేసి మా పాయింట్స్ అన్నీ డిస్కస్ చేసి ఒక 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 కంక్లూషన్‌కి వచ్చి ఐ సెడ్ ఓకే లెట్స్ డూ ఇట్ అని చెప్పి. సో ఇట్స్ అ ప్రాసెస్ సార్. ఇట్స్ నాట్ లైక్ సినిమా కథ నచ్చింది చేసేద్దామని కాదు. మీరు చక్కగా ఒక టెంప్లేట్‌లా చెప్పారు. చాలా బాగుంది మీ ఎక్స్‌పీరియన్స్ అంతా. బట్ ఐ యామ్ ఆస్కింగ్ యూ వాట్ ఈస్ ది ఎగ్జాక్ట్ స్నాగ్ దట్ అబ్జెక్టెడ్? మీరు మెంటల్‌గా అబ్జెక్షన్ ఫీల్ అయిన పాయింట్ ఏంటిది? మీరెందుకు అంత రౌండ్స్ ఆఫ్ డిస్కషన్స్‌లోకి వెళ్లారు? ఏ పాయింట్? సార్ అది క్లారిటీ ఉండాలి కదా సార్. ఒక క్లియర్ ఉంటే కదా మనం కథ చేయగలం. క్లారిటీ వచ్చినప్పుడు దూకేస్తాం గోదాలో. దేనిలో క్లారిటీ వచ్చింది మీకు? వెన్ వీఆర్ వెరీ క్లియర్ వీ వాంట్ టు డూ దిస్ ఫిల్మ్ ఓకే. we will jump into the ఇదన్నమాట. అంటే మీరు ఈ షాక్ కొట్టడం అన్న పాయింట్ మీద ఎక్కువగా తర్జన భర్జన ఇట్స్ పడ్డారా? నాట్ అబౌట్ ఓన్లీ షాక్ కొట్టడం కాదు కదా సార్. యెస్. చాలా ఉంటాయి కదా సార్. సినిమాలో ఎమోషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో ఐ థింక్ ఆ ఎమోషన్ వర్క్ సార్. ఎండ్ ఆఫ్ ద డే ఓన్లీ వన్ థింగ్ విల్ వర్క్. ఒక్కటే సార్ మనిషికి వన్ వర్క్. థింగ్ విల్ స్టాండ్. ఓన్లీ ఎమోషన్స్. రైట్. అంతే. అదొక్కటి. ఐశ్వర్య గారు, యాక్చువల్‌గా తమిళ సినిమాల్లో మీరు అంటే ఫుల్ ప్లెడ్జ్డ్ రోల్స్ చేశారు. దాని తర్వాత తెలుగుకి వచ్చిన తర్వాత ఏంటంటే స్టార్టింగ్‌లో సైడ్ రోల్స్ గాని, డీ గ్లామ్ రోల్స్ గాని ఇలాంటివి వచ్చినాయి. అక్కడి నుంచి మీరు ట్రావెల్ చేస్తూ ఇప్పుడు మీ పేరు మీద ఒక హీరోయిన్ సెంట్రిక్ ఫిల్మ్ కింద 'ఓ సుకుమారి' అనేది వచ్చింది కదా! సో త్రూ ఔట్ ద జర్నీ తెలుగు సినిమాల్లో మీరు చూడాలనుకున్న స్టార్డమ్ ఇదేనా? నాకు అర్థం తెలియదు సార్. ఇప్పుడు రేపు నాకు మళ్ళీ చిన్న క్యారెక్టర్ ఇచ్చి అది ఇంపార్టెంట్ అయితే చేస్తా.
ఇట్స్ నెవర్ లైక్ దట్. ఏదో ఒక ఫ్లోలో వెళ్తున్నాను అంతే. బట్ మీకు మీ మదర్ టంగ్ తెలుగు కాబట్టి ఎప్పటినుంచో చెప్తూ వచ్చారు మీరు స్టార్టింగ్‌లో తెలుగు నాకు తమిళ్‌లో అవకాశం వచ్చినాయి కానీ తెలుగులో అని చెప్పి. బట్ మీరనుకున్న పాత్ ఇదేనా? ఇప్పుడు కరెక్ట్‌గా ఉన్నారా? మీరనుకున్న దాంట్లో సగమే చాలా నేర్చేసారు. హ్యాపీగా ఉన్నాను. చాలా మంచి మంచి సినిమాలు చేస్తున్నాను తెలుగులో. మీరు చూస్తారు కొంచెం లైక్ ఇప్పుడు ఓటీటీలో కూడా విశాఖపట్నం వచ్చింది. వి గాట్ వెరీ గుడ్ రెస్పాన్స్. దాని తర్వాత ఓ సుకుమారి. దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ హాట్‌స్టార్‌లో ఒకటి చేస్తున్నాను. ఇంకోటి సినిమాలు 2 పెద్ద సినిమాలు కూడా చేస్తున్నాను. సో యాహ్! డైరెక్టర్ గారు అంటే ఇక్కడ మెయిన్ థీమ్ ఏంటనేది ఆల్రెడీ ట్రైలర్‌లోనే చెప్పేసారు మీరు. ముట్టుకుంటే షాక్ కొడద్దని చెప్పేసి. సో, అంటే మొత్తం అంతా ఇంకా అంటే స్టోరీ రివీల్ చేశారు కాబట్టి ఇన్సిడెంట్స్ కింద ఉంటదా సినిమా అంతా కూడా? లేతే మాకు తెలియని స్టోరీ లైన్‌లు లేతే దాంట్లో ట్విస్ట్‌లు ఇంకేమైనా ఉన్నాయా? లేదంటే గనక జస్ట్ మీరు మాకు ఆల్రెడీ స్టోరీ తెలుసు కాబట్టి చూసి కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేయడమేనా ఇంకేమన్నా? యాక్చువల్గా టీజర్లో కొంతవరకు చెప్దాం అనుకున్నాం. యాక్చువల్లీ ట్రైలర్ ఐడియా లేకుండే, బట్ స్టిల్ వీ వాంట్ టు గ్రాప్ ద ఆడియన్స్ అటెన్షన్ అని చెప్పేసి ఇంకొంచెం రివీల్ చేసినాం. సో మీరు ఫర్దర్గా చూస్తే ట్విస్ట్ టర్న్స్ ఎవ్రీథింగ్ ఉంటాయండి. యా, యూ కెన్ ఎక్స్పెక్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫన్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఎవ్రీథింగ్ ఉంటుంది. ఎక్స్‌పెక్ట్ ద అన్‌ఎక్స్‌పెక్టెడ్ అంటారా? అంతే అంతే. ప్రొడ్యూసర్ గారు. సార్ ఫస్ట్ సినిమా ఏమో అదే 'శివం అజయ్' అప్పుడంతా కూడా మీరు కూడా మాలేసుకున్నా అంటే మిమ్మల్ని చూస్తే ఒక డివోషనల్ ఫీల్ లాగా ఉండేది. ఇప్పుడు చూస్తేనేమో మళ్ళీ నీట్‌గా ఈ సినిమాకి తగ్గట్టుగా రెడీ అయ్యి ఇప్పుడు నేను కూడా క్యారెక్టర్‌లు చేంజ్ చేసుకుంటూ వెళ్తాను అనుకుంటాను. క్యారెక్టర్ చేంజ్ చేసుకుంటారు. సో ఫస్ట్ సినిమాకి, ఈ సినిమాకి అంటే ఆల్రెడీ ఒకటి ప్రొడ్యూస్ చేసి రిలీజ్ చేశారు కాబట్టి అప్పటికి ఇప్పటికి డిస్ట్రిబ్యూషన్‌లో గాని, ప్రొడక్షన్‌లో గాని మీరు చూసిన మార్పులేంటి? సో మీ ఎక్స్‌పెక్టేషన్స్ ప్రకారం 'ఓ సుకుమారి' అనేది ఎంతవరకు రీచ్ అవుద్దనుకుంటున్నారు ఆడియన్స్? సుకుమార్ కంపల్సరీ ఆడియన్స్‌కి రీచ్ అవుతుంది.